వెలవెలబోతున్న ఒక పాత పెంకుటిల్లు. వంటగదిలో కనీసం వెలుగు కూడా లేదు. సుబ్బయ్య తన పాత వంటగరిటెను చేతపట్టుకుని దానివైపు దీనంగా చూస్తుంటాడు. లక్ష్మి ఖాళీ బియ్యం కుండను బోర్లించి అందులో ఉన్న దుమ్మును చూసి కన్నీరు తుడుచుకుంటుంది. ఏవండి, కోడి కూసింది, తెల్లవారబోతోంది. పిల్లలు నిద్రలేచి అమ్మ ఆకలి అని అడిగితే ఈరోజు ఏమని చెప్పాలి? ఇంట్లో చిటికెడు నూకలు కూడా లేవు. మన కష్టాలు ఎప్పుడు తీరుతాయి? మీరేమో వంట పనులు లేక నెలల తరబడి ఇంట్లోనే ఉంటున్నారు. లక్ష్మి, నా మనసు కూడా రగిలిపోతుందే. కాని ఏం చేయమంటావు లక్ష్మి? మన బతుకులు ఇలా తగలబడిపోయాయి. మన ఊరిలో ఆ కపట వంటగాడు కామయ్య అందర్నీ మోసం చేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో వండుతానని చెప్పి పాత దినుసులు వాడుతున్నాడు. రుచి లేకపోయినా ఊరి జనం చౌకగా ఉందని వాడికే పనులిస్తున్నారు. నా ధర్మం నేను వదల్లేను కదా. మంచి దినుసులు వాడకుండా శుచి లేకుండా వండటం నా వల్ల కాదు. ధర్మం మన ఆకలిని తీర్చదు కదండి. ఆ పరంధామయ్య గారు నిన్ననే వచ్చి గట్టిగా అరిచి వెళ్లారు. వడ్డీతో కలిపి అప్పు కొండలా పెరిగిపోయింది. ఈరోజు ఏదో ఒకటి తేలకపోతే మనకున్న ఆ అరెకరం మామిడి తోటను లాక్కుంటాను అన్నాడు అని అంటుంది. అప్పుడే బయట పరంధామయ్య గొంతు పిడుగులా వినిపిస్తుంది. తలుపును కర్రతో బాదుతున్న శబ్దం. ఒరేయ్ సుబ్బయ్య, నిద్రపోతున్నావా లేక చచ్చావా? తలుపు తీయ్. 6 నెలల కిందట తీసుకున్న 1000 వరహాలు ఎప్పుడిస్తావు? అసలు కంటే వడ్డీ ఎక్కువైంది. ఈరోజు సాయంత్రంలోపు నా సొమ్ము నా చేతిలో ఉండాలి. లేదంటే నీ పొలం కాగితాలు నా పేరట రాయించుకుంటాను. అయ్యా పరందామయ్య గారు, కొంచెం కనికరించండి. ఈ ఒక్క వారం గడువివ్వండి. పక్క ఊర్లో మల్లయ్య గారి మనవరాలి పెళ్లి జరుగుతుందంట. అక్కడికి వెళ్ళి ఎలాగైనా పని సంపాదిస్తాను. వారాలు గడిచాయి సుబ్బయ్య. రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించేలోపు 1000 వరహాలు నా చేతిలో ఉండాలి. లేదంటే నీ భార్య పిల్లలతో రోడ్డు మీద పడాల్సిందే. ఇదే నా ఆఖరి హెచ్చరిక. అలా అంటే ఎలా అయ్యా? నా పరిస్థితి చూసి కాస్త కనికరించండి. సుబ్బయ్య, నీకు చెప్పేది చెప్పాను. రేపటిలోపు నాకు ఇవ్వాల్సిన మొత్తం నాకివ్వాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పరంధామయ్య మాటలు విన్న సుబ్బయ్య బాధతో ఏమీ మాట్లాడలేకపోయాడు. చూసావా లక్ష్మి, ఈకెక్కడ కూర్చుంటే లాభం లేదు. నా వంట సామాగ్రి మూటకట్టు. ఇప్పుడే గంగరాజుపల్లెకు బయలుదేరతాను. నా వంట విద్య మనల్ని కాపాడాలి. సరేనయ్యా, ఇప్పుడే అన్నీ కట్టుంచుతాను. అలా లక్ష్మి అన్నీ కట్టి ఉంచింది. పరంధామయ్య ఇంటి నుండి బయలుదేరాడు. సూర్యుడు నెత్తిమీద నిప్పులు కురుస్తున్నాడు. అడవిదారిలో సుబ్బయ్య పెద్ద పాత్రల మూటను చెమటలు కక్కుతూ నడుస్తూ ఉంటాడు. మర్రి చెట్టు నీడలోకి చేరుకుంటాడు. అబ్బా, ఏంటి ఎండా? సూర్యభగవానుడు ఈరోజు కక్షగట్టినట్టున్నాడు. కాళ్ళు పీకేస్తున్నాయి. లక్ష్మి చెప్పినట్టు ఇంటి దగ్గరే ఉంటే ఈ పాటికి ఆ పరందామయ్య తలుపులు తీసేసి ఉండేవాడు. ఎలాగైనా గంగరాజుపల్లెకు చేరుకోవాలి. అక్కడ వంట పని దొరికితేనే నా పిల్లల ఆకలి తీరుతుంది అని సుబ్బయ్య తన మూటను కింద పెట్టి కూర్చోబోతుండగా చెట్టు అవతలి వైపు నుండి ఎవరో మూలుగుతున్న శబ్దం వినిపిస్తుంది. నీళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంచెం మంచి నీళ్ళు. కంగారుగా లేచి అటువైపు వెళ్తాడు. అక్కడ ఒక వృద్ధుడు ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. అతను స్పృహ తప్పే స్థితిలో ఉన్నాడు. అయ్యా, ఎవరు మీరు? ఏమైంది? ఇలా అడవిలో పడిపోయారేంటి? బాబూ, దాహం, ప్రాణం పోతోంది. 3 రోజులుగా తిండి లేదు. అడవిలో దారి తప్పాను. సుబ్బయ్య తన దగ్గర ఉన్న నీళ్ల బుడ్డి తీసి చూస్తాడు. అందులో చుక్క నీరు కూడా లేదు. అయ్యో, నా బుడ్డిలో కూడా నీళ్లు లేవే. ఒక్క నిమిషం ఆగండయ్యా. ధైర్యంగా ఉండండి. వంటవాడి దగ్గర సామగ్రి ఉంటే ఆకలి చావు ఉండకూడదు. నేను మీకిప్పుడే ఏదో ఒకటి చేసి తెస్తాను. సుబ్బయ్య చుట్టుపక్కల వెతుకుతాడు. అడవిలో ఒకచోట నేలలోపల ఊటనీరు కనిపిస్తుంది. తన గిన్నెతో ఆ నీటిని తెచ్చి వృద్ధుడికి తాగిస్తాడు. కాని ఆ వృద్ధుడు ఆకలితో వణికిపోతున్నాడు. కేవలం నీళ్లతో ఈయన ప్రాణం నిలవదు. ఈ అడవిలో ఏదైనా తినడానికి దొరుకుతుందా అని వెతుకుతూ వెళ్తాడు. ఒక పొద దగ్గర ఆగి, ఆహా, ఇవి దుంపలు. వీటిని పచ్చిగా తింటే కడుపు నొప్పొస్తుంది. కాని ఉడికించి తగిన మోతాదులో మసాలా దట్టించి వండితే ప్రాణం లేచొస్తుంది అని సుబ్బయ్య చకచకా 3 రాళ్లను పేర్చి పొయ్యి తయారు చేస్తాడు. ఎండు పుల్లలు తెచ్చి మంట రాజేస్తాడు. తన మూటలో ఉన్న చిన్న గిన్నెలో నీళ్లు పోసి దుంపలు ఉడికిస్తాడు. అయ్యా, కాసేపు ఓపిక పట్టండి. నా దగ్గర బియ్యం లేవు కాని ఈ అడవిచ్చిన కానుకలతో మీకొక విందు భోజనం పెడతాను. నా పేరు సుబ్బయ్య. వంట చేయడం నా వృత్తి కాదు, నా ప్రాణం. నీ మనసు చాలా మంచిది సుబ్బయ్య.
ఈ రోజుల్లో ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు దేవుడితో సమానం. అలా దుంపలు ఉడికాక తన దగ్గర ఉన్న చిన్న డబ్బాలో మిగిలి ఉన్న కొద్దిపాటి జీలకర్ర పొడి, చిటికెడు ఉప్పు, అడవిలో దొరికిన తేనె కలిపి ఒక వింతైన వంటకం తయారుచేస్తాడు. ఇదిగోండయ్యా, ఇది అరణ్యదుంప మదువు. వేడివేడిగా ఉంది, మెల్లగా తినండి. ఆ వృద్ధుడు ఆ వంటకాన్ని రుచి చూస్తాడు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అతని కళ్ళు మెరిసిపోతాయి. ఓరి దేవుడో, ఏమి రుచి సుబ్బయ్యా! రాజభవనంలో కూడా నేనిలాంటి రుచిని చూడలేదు. ఆ దుంపల్లోని తీపి, నువ్వు వేసిన ఆ పొడిలోని ఘాటు అద్భుతం. నా ప్రాణం లేచొచ్చింది. నువ్వు సామాన్య వంటవాడివి కాదు. ఆకలిగా ఉన్నప్పుడు ఏది తిన్నా రుచిగానే ఉంటుందయ్యా. మీ ప్రాణం నిలిచింది చాలు. నా కష్టాలన్నీ మర్చిపోయాను. నీకు కష్టాలున్నాయా? ఇంతటి విద్య ఉన్నవాడికి కష్టాలేంటి? విద్య ఉంది కాని విలువిచ్చేవారే లేరు. మా ఊరిలో మోసం చేసేవాడికి పనులు దొరుకుతున్నాయి. నా అప్పులు తీర్చడానికి ఈ మూట మోసుకుంటూ పొరుగురికి వెళ్తున్నాను. బాధపడకు సుబ్బయ్యా, నీ చేతి వంట నిన్ను కాపాడుతుంది. నీ దగ్గర ఉన్న ఈ తెలివి, రుచి నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. ఇదిగో, నా దగ్గర ప్రస్తుతానికి ఈ చిన్న ఉంగరం ఉంది. ఇదుంచుకో. వద్దయ్యా, ఒక పూట అన్నం పెట్టినందుకు ప్రతిఫలం తీసుకుంటే నా ధర్మం తప్పుతుంది. మీరు క్షేమంగా మీ ఊరు వెళ్ళండి, అదే నాకు చాలు. సరే, నీ ఇష్టం. కాని ఒక్కడు గుర్తుంచుకో, రాజుగారి రాజ్యసభలో వంటల పోటీ జరగబోతుంది. వీలైతే అక్కడికి రా. మళ్ళీ కలుస్తాను. ఆ వృద్ధుడు లేచి మెల్లగా అడవిదారిలో వెళ్ళిపోతాడు. సుబ్బయ్య తన సామగ్రిని మళ్లీ సర్దుకుని గంగరాజు పల్లెవైపు ప్రయాణం కొనసాగిస్తాడు. కాని అతనికి తెలియదు, తను కాపాడింది ఈ రాజ్యపు ప్రధానమంత్రిని అని. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. గంగరాజు పల్లెలోని మల్లయ్యగారి ఇంటి ముందు పెద్ద పందిరి, పెళ్లి సందడి మొదలయింది. మల్లయ్య గారు, నమస్కారమండి. నేను సుబ్బయ్యను. పక్క ఊరి నుండి వచ్చాను. మీ మనవరాలి పెళ్లికి వంట పని కోసం వచ్చానండి. సుబ్బయ్య, వచ్చావా? కాని ఇప్పుడు వంట పనేముంది నాయనా? అంతా అయిపోయింది, సర్వనాశనమైపోయింది. ఏమైంది మల్లయ్య గారు? పెళ్లికింకా సమయం ఉంది కదా. ఏం చెప్పమంటావు? ఈ కామయ్య తక్కువ ధరకే వండుతానని చెప్పి పనులన్నీ తీసుకున్నాడు. తీరా చూస్తే వాడు తెచ్చిన పాత దినుసుల వల్ల వండిన పదార్థాలన్నీ వికటించాయి. పులుసు మాడిపోయింది, అన్నం ముద్దయింది. ఇప్పుడు 100 మంది చుట్టాలు వస్తున్నారు. వాళ్లకు ఏం పెట్టాలో అర్థం కావడం లేదు. నా గౌరవం గంగలో కలిసేలా ఉంది. అప్పుడే వంటశాల నుండి కామయ్య బయటకొస్తాడు. చేతిలో పెద్ద గరిటె ఉంది. మల్లయ్య గారు, అంత మాట అనకండి. నేను వండిన వంటల్లో లోపం లేదు. మీ ఊరి నీళ్లు బాలేవు, అందుకే రుచులు మారాయి. అయినా ఈ సుబ్బయ్య ఇక్కడికెందుకొచ్చాడు? నా దగ్గర పని అడగడానికా? పని అడగడానికి కాదు కామయ్య, నువ్వు చేసిన తప్పును సరిదిద్దడానికొచ్చాను. వంటవాడికి కావాల్సింది మంచినీళ్లు కాదు, మంచి మనసు, శుచి ఉండాలి. ఓహో, పెద్ద మాటలే చెప్తున్నావు. సరే, ఇప్పుడు ఈ మాడిపోయిన వంటకాలను నువ్వు అమృతంలా మార్చగలవా? పోనీ అది వదిలే. మల్లయ్య గారిప్పుడు నీకు కొత్త దినుసులు కొనడానికి 1 పైసా కూడా ఇవ్వలేరు. ఖర్చయిపోయింది. నీకు దమ్ముంటే కేవలం 10 వరహాల్లోపు ఖర్చుతో ఇక్కడ పారేసిన వస్తువులతోనే 100 మందికి కడుపు నిండా భోజనం పెట్టి చూద్దాం. 10 వరహాలతో 100 మందికా? ఇది అసాధ్యం. సుబ్బయ్య, వాడు నిన్ను ఇరికించాలని చూస్తున్నాడు. వద్దు నాయనా. సరే కామయ్య, నీ సవాల్ను నేను స్వీకరిస్తున్నాను. కాని ఒక్క షరతు. నేను వండిన భోజనం అందరికీ నచ్చితే ఈ పెళ్లి వంట బాధ్యత నాది. నువ్వెక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఒప్పుకుంటున్నాను. 10 వరహాల్లో నువ్వేం వండుతావో నేను చూస్తాను. పదండి అందరూ, వీడి వింత వంట చూద్దాం. సుబ్బయ్య వెంటనే రంగంలోకి దిగుతాడు. తన తెలివితేటల్ని ఉపయోగించి వంటగదిని పరిశీలిస్తాడు. అక్కడ కామయ్య పారేసిన అరటి దూటలు, పెరట్లో విచ్చలవిడిగా ఉన్న మునగాకులు, చింతచిగురు కనిపిస్తాయి. మల్లయ్య గారు, నాకు ఏ ఖరీదైన దినుసులు వద్దు. మీ పెరట్లో ఉన్న ఆ మునగ చిట్టాకులు, ఆ పడిపోయిన అరటి దూటలు, కొంచెం పాత చింతపండు ఇప్పించండి చాలు. అవే మాటలు సుబ్బయ్య, ఎవరైనా తింటారా? తినడం కాదు మల్లయ్య గారు, తిన్నవాళ్లు మళ్ళీ కావాలని అడుగుతారు. వాటిని రాజభోగంలా మార్చే విద్య నా దగ్గరుంది. సుబ్బయ్య చకచకా పని మొదలు పెడతాడు. అరటి దూటను సన్నగా తరిగి అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికిస్తాడు. మునగాకులను వెల్లుల్లి, ఎండుమిర్చితో పోపు వేస్తాడు. పాత చింతపండును బెల్లంతో కలిపి చింతచిగురు పప్పు తయారుచేస్తాడు. గాలిలో అద్భుతమైన సువాసనలు వ్యాపిస్తాయి. చుట్టూ ఉన్న జనం ఆ వాసనకే నోరూరుతున్నట్టు చూస్తూ ఉంటారు. ఈ వాసనేంటి ఇంత బావుంది?
నేను వాడిన నెయ్యి కంటే ఈ మునగాకు వాసన అందర్నీ ఆకర్షిస్తోంది. సుబ్బయ్య వంట పూర్తి చేసి చిరునవ్వు చిందిస్తూ సిద్ధంగా ఉన్నాడు. పక్కనే కామయ్య ముఖం మార్చుకుని ఏం వండాడో చూద్దాం అన్నట్టుగా కాలు దూవుతున్నాడు. సుబ్బయ్య, అన్ని సిద్ధమే కదా? చుట్టాలు చాలా మంది వచ్చారు. ఎక్కడా తలవంపులు రాకూడదు నాయనా. ధైర్యంగా ఉండండి మల్లయ్య గారు. అన్నపూర్ణమ్మ తల్లి దయవల్ల ఈ రోజు ఎవరూ అసంతృప్తిగా వెళ్లరు. ఇదిగోండి వేడివేడి అన్నం. దీనిమీద కొంచెం నెయ్యి వేయకపోయినా పర్వాలేదు. నేను చేసిన ఈ మునగాకు పొడి చాలు. సుబ్బయ్య స్వయంగా వడ్డింపు మొదలు పెడతాడు. మొదటి ఆకుల్లో మునగాకు పొడి, పక్కనే ఆవిర్లు కక్కుతున్న అరటితూట వేపుడు, ఆ పక్కనే ఎర్రగా మెరుస్తున్న చింతచిగురు పప్పు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటండి, మునగాకులో ఇంత రుచిగా ఉంటుందా? నేనెప్పుడూ అనుకోలేదు. ఇది తింటుంటే ఏదో అమృతం తిన్నట్టుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆహాహా! ఏయ్, ఆ ఆకులో ఏముంటుంది? అది ఎవరైనా వండుతారు. నా ఖరీదైన మసాలాల ముందు ఈ అడివాకులెంత? కామయ్య గారు, మసాలా ఘాటు ముక్కుకు తగులుతుంది, కానీ ప్రేమతో వండిన రుచి మనసుకు తగులుతుంది. ఇదిగోండి, మీరు కూడా కొంచెం రుచి చూడండి. కామయ్య అయిష్టంగానే ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే అతని ముఖంలో రంగులు మారిపోతాయి. ఆ రుచికి అతను కూడా ముగ్ధుడైపోతాడు. కాని బయటకి ఒప్పుకోడు. ఏదో బానే ఉందిలే, కాని దీనికి 10 వరహాల ఖర్చు కూడా అవ్వదు కదా. నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావు. కామయ్య, నోరుమొయ్. 10 వరాహాలలోపు ఇంత గొప్ప భోజనం పెట్టడం సుబ్బయ్యకే సాధ్యమైంది. చుట్టాలందరూ తృప్తిగా తింటున్నారు. సరిగ్గా అప్పుడే భోజనశాల బయట నలుగురు భటులతో కలిసి ఒక రాజప్రతినిధి లోపలికి ప్రవేశిస్తాడు. ఎవరిక్కడ వంటలు చేసింది? ఈ ఊరి గుండా వెళుతుంటే ఆ సువాసన మా గుర్రాలను కూడా ఆపేసింది. అంత గొప్ప రుచి ఏంటో మేము చూడాలి. అయ్యా నమస్కారం. వీడేనండి వంటవాడు. సుబ్బయ్యని మా ఇంటి పెళ్లి విందు చేస్తున్నాడు. నువ్వేనా? మంత్రిగారు చెప్పిన వ్యక్తివి నువ్వే అయి ఉంటావు. ఆ అడవిలో ఆయన ప్రాణం కాపాడిన వంటకం ఏదో మళ్ళీ చేయగలవా? తప్పకుండా అయ్యా. కాని ప్రస్తుతం ఈ పెళ్లివారి ఆకలి తీర్చడం నా మొదటి బాధ్యత. మీరు కూడా కూర్చోండి. ఈ సామాన్యమైన అరటిదోట కూరను రుచి చూడండి. అద్భుతం! సుబ్బయ్య, రాజ్యంలో ఇంతమంది గొప్ప వంటగాళ్లు ఉన్నారు కాని తక్కువ వనరులతో ఇంత గొప్ప రుచిని ఇచ్చేవాడు ఒక్కడూ లేడు. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నువ్వు మాతో రాజధానికి రావాలి. రాజుగారు ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తున్నారు. అందులో నువ్వు నెగ్గితే నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. వీణ్ణి అక్కడికి వెళ్ళనివ్వకూడదు. ఎలాగైనా దారిలోనే అడ్డుకోవాలి. పరంధామయ్యకు ఈ విషయం తెలిస్తే వీణ్ణి అస్సలు వదలడు. అయ్యా, నాకు 1000 వరహాలప్పుంది. నా భూమిని కాపాడుకోవాలి. మీ ప్రతిపాదన నా కష్టాలను తీరుస్తుంది అంటే నేను తప్పకొస్తాను. 1000 వరహాలు ఏపాటివి సుబ్బయ్య? నీ చేతిలో ఉన్న ఈ కళ కోట్ల విలువ చేస్తుంది. పద. పెళ్లివారందరూ సుబ్బయ్యను జేజేలు పలుకుతూ ఉంటే నిశ్చయంగా రాజధాని వైపు చూడసాగాడు. కాని చీకట్లో పొంచి ఉన్న కామయ్య కుట్రలు అతనికి తెలియవు. సుబ్బయ్య రాజప్రతినిధితో కలిసి వెళ్లటానికి సిద్ధమవుతూ ఉండగా కామయ్య ద్వారా విషయం తెలుసుకున్న పరంధామయ్య తన మనుషులతో కలిసి దారి కాస్తాడు. రుచి చూడండి. అద్భుతం! ఇంతటి మధురమైన రుచి నేను ఎక్కడా చూడలేదు. రాజుగారు, మీ దగ్గర ఇలాంటి మేధావి ఉండడం మీ అదృష్టం. సుబ్బయ్య, నీ తెలివితేటలకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. మహారాజా, నా ఊరిలో నా పొలం వేలం వేయబోతున్నారు. నాకు 1000 వరహాలు కావాలి. అంతకంటే ఏమీ వద్దు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. పరంధామయ్య సుబ్బయ్య భార్య లక్ష్మిని భయపెడుతూ ఉన్నాడు. లక్ష్మి, నీ మొగుడు రాడు. వాడు రాజధాని జైల్లో పడుంటాడు. త్వరగా ఇల్లు ఖాళీ చేయి. పొలం నాదైపోయింది. లేదు, ఆయన వస్తారు. ఆయన ధర్మాన్ని నమ్ముకున్నవారు. వస్తే మాత్రం 1000 వరహాలు ఎక్కడి నుండి తెస్తాడు? గరిట కూడా లేని వంటవాడు ఒట్టి బిచ్చగాడు. సరిగ్గా అప్పుడే రాజముద్ర ఉన్న రథం ఒకటి ధూళి ఎగజిమ్ముకుంటూ ఊరిలోకి ప్రవేశిస్తుంది. రథం నుండి సుబ్బయ్య దిగుతాడు. అతని వెనుక రాజభటులు ఒక పెద్ద సంచిని మోసుకొస్తారు. పరందామయ్య గారు, ఆగండి. సూర్యుడు ఇంకా అస్తమించలేదు. ఇదిగోండి మీ 1000 వరహాలు. ఇంత సొమ్మెక్కడిది? దొంగతనం చేశావా? నోర్మొయ్. మహారాజుగారు సుబ్బయ్య గారిని రాజవైద్య వంటశాల అధికారిగా నియమించారు. ఈ సొమ్ము ఆయన ప్రతిభకు దక్కిన బహుమతి. సుబ్బయ్య, నన్ను క్షమించు. నీ సామాగ్రి నేను పాడు చేయలేదు. పరంధామ చేయించాడు. కామయ్య, ఆ సామాగ్రి పాతది కావచ్చు, కానీ నా విద్య నాలోనే ఉంది. నువ్వు వంటలో విషం కలిపావు. నేను వంటతో ప్రాణం పోశాను.
అదే మన మధ్య తేడా అని అంటాడు. అలా ఆ రోజు నుండి సుబ్బయ్య రాజదర్బారులోనే వంటపని చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాడు.